చేరి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను అండి. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచు. ప్రార్థించుదాం. ఆకాశ మహాకాశములు పట్టజాలిన తండ్రి, మాట చేత మహత్తు కలిగినటువంటి ఈ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త, మనుషుల్ని ప్రేమించి మీ కుమారుని బలిగా ఇచ్చిన ప్రేమ స్వరూపి, మనుషుల్ని ప్రేమించడమే గాక మీ కుమారుని బలివ్వడమే గాక క్షమాపణిస్తున్న క్షమగల తండ్రి, మీకు స్తోత్రాలు. భూమి మీద మనుషులు పాపం చేసినప్పుడు విడిచిపెట్టక కొట్టుకొని పోకుండా ఉండడానికి గ్రంథాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మనే వరాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మాకు ముందున్న తరాల వారిని ప్రోత్సహించి మాకు నేర్పించడానికి చేసిన ప్రయాసను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా చేరి ఆరాధించడానికి మాకు కలుగు చేసిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అన్నింటికి మించి తండ్రి అని పిలిచే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. మీ కుమారుని మరణాన్ని, సమాధిని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించడానికి, మీరు ఇచ్చిన గ్రంథాన్ని ధ్యానం చేయటానికి, ప్రభు బలలో పాల్గొనడానికి, కానుక ఇవ్వడానికి, సహవాసం అనుభవించడానికి చేసిన ఏర్పాట్లను బట్టి స్తోత్రాలు. 2024 మమ్మల్ని కాపాడి మరి యొక్క నూతన సంవత్సరం ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు. ఈ 2025వ సంవత్సరం మీరు కోరినట్టుగా మిమ్మల్ని సంతోషపెట్టేగా నిత్య జీవానికి వారసులంగా నడుచుకోవడానికి మాకు నేర్పించండి. ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీకు మహిమకరంగా, మాకు మేలుకరంగా జరిగించడానికి అధ్యక్షులుగా ఉన్న వారికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి. వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. రావలసిన వారిని సమయానికి వచ్చినట్లు ప్రేరేపించండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మీ సన్నిధిలో విన్నవించుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్య పఠనంలోకి చెల్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుంచి 42 వరకు మన మధ్యలో ఉన్న సోదరుడు డేవిడ్ గారు వచ్చి చదివినిపిస్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుండి 42 వచనముల వరకు. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయి. అందుకు ప్రజలందరూ విస్మయమంది, ఈయన దావీదు కుమారుడు గాడా అని చెప్పుకొనుచుండెను. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుతున్నాడు, కానీ మరి ఒకని వలన కాదని ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరు చేయబడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఎల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంట్లోకి చొచ్చి అతని సామాగ్రి దోసుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోసుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు.
చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయి ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదు. అప్పుడు శాస్త్రుల్లోను పరిచర్యల్లోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లన్ను, వ్యభిచారులైన చెడ్డతరము వాళ్ళ సూచక్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చి సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగు నుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చక్కగా వాక్యాన్ని చదివించారు సహోదరులు. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వారు వచ్చి వాక్యమును అందిస్తారు. దయతో అందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. చేరి వచ్చిన మీకందరికీ మనందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని గ్రంథంలో నుండి చదువుకున్న భాగాన్ని కొంచెం ఆలోచనలోకి వెళ్ళి ధ్యానం చేద్దాం. దేవుని గ్రంథంలో నుండి మనం చదువుకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా సమయం అంటే కాలం ఇంచుమించుగా ఇప్పటికీ 1996 సంవత్సరాల అవతల జరిగిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1996 సంవత్సరాలు ఎందుకన్నానంటే ఇది 2025 కదా అని మీరు అనొచ్చు. యేసు ప్రభు వారు జన్మించి ఇప్పటికీ లెక్క ప్రకారంగా అంటే మన క్యాలెండర్లో 4 సంవత్సరాలు తప్పుపడిందని చెప్పాను ఎప్పుడో. 2029వ సంవత్సరం ఇది కరెక్ట్గా చెప్పాలంటే 2029. 2029లో ఒక 33 సంవత్సరాలు తీసివేయాలి. అంటే ఆయన భూమి మీద సిలువ వేయబడిన 33 సంవత్సరాల తర్వాత కదా. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే 1996 సంవత్సరాలు అవుతాయి. అది లెక్క. ఇంచుమించుగా 1996 సంవత్సరాల అవతల యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. సరే, సందర్భం ఏమంటే ఒక మూగ మరియు గ్రుడ్డి, మూగతనము గురుడితనము రెండు పెనవేసుకొని అతన్ని వేధిస్తూ ఉన్న ఒక పిల్లవాడిని, మూగవాడుగాను గుడ్డివాడుగాను ఉన్నాడు ఆ పిల్లవాడు. దాన్ని ఏమని పిలిచారంటే దయ్యము పట్టినవాడు అని పిలిచారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ అటువంటి వారు కనబడుతూ ఉంటారు.
మూగవారు, గుడ్డివారు. వైద్యులు కొందరు ఇది అదే అని చెప్తూ ఉంటారు. 2000 సంవత్సరాల నాడు జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంటారు వైద్యులు కొందరు. 2 సంవత్సరాల క్రితం నేను డాక్టర్ని కలిశాను. ఇటువంటి పరిస్థితి ఎదురొస్తే ఇదే మాట ఉపయోగించారు వారు. అంటే వ్యాధి పేరు మోగ మరియు గ్రుడ్డి. దానికి వారు ఏమని చెప్పారంటే దయ్యము అన్నారు. అదొక వ్యాధి, దాన్నే దయ్యం పట్టింది అన్నారు. యేసుప్రభు వారి దగ్గరికి ఆ పిల్లవాడు రావడం, అతన్ని యేసుప్రభు బాగు చేయడం జరిగింది. యేసుప్రభు వారు మగవాడిని లేదా గుడ్డివాడిని బాగు చేశాడు. బాగు చేస్తే అతను చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. ఆశ్చర్యపోయి అప్పుడు ఏమన్నారంటే, ఈయన దావీదు కుమారుడు కదా. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? గత 1500 సంవత్సరాలుగా, అంటే యేసు ప్రభు ఆ కార్యం చేసేటప్పటికి 1500 సంవత్సరాల నాడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, దావీదు కుమారుడు అతను వస్తాడు, దావీదు కుమారుడు వచ్చి ఈ వ్యాధుల్ని లేకపోతే బాధల్ని నుంచి విడిపించి ఆత్మ సంబంధం ఒక రాజ్యం స్థాపిస్తాడు అని ధర్మశాస్త్రంలో బోధించబడింది. అది ఎరిగినటువంటి ప్రజలు ఏమంటున్నారంటే, అది విన్న ప్రజలు ఏమంటున్నారంటే, చెప్పగా వినేదాన్ని తెలుసుకున్న వారు, ఈయన కదా దావీదు కుమారుడు అంటే, ఈయనే కదా దావీదు కుమారుడు అంటే ఇంకా ఎవరో ఎందుకు అవుతారో? ఇటువంటి కార్యం లోకంలో ఎవరు ఎన్నడూ చేయలేదో. వైద్యుల దగ్గరికి వెళ్ళాము, సాధ్యం కాలేదు. అంటే అప్పటికి వైద్య శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందలేదు. కన్నులు లేకపోతే కన్నులు మార్చే పరిస్థితి ఇప్పుడైతే ఉంది, 2000 సంవత్సరాల నాడు లేదు. కానీ అప్పుడు కూడా అనుకున్నారు, ఒకవేళ సాధ్యమైతే కన్నులు మార్పిడి చేద్దామని కూడా అనుకున్నారు. అయితే అప్పుడు వీలు కాలేదు. పౌలే చెప్పాడు గలతీయులతో, నా కన్నులు బాగాలేవు, నేను దేవుని పని చేయడానికి అవకాశం ఉంటే ఎవరైనా మార్చగలిగితే మా కన్నులు మీకు ఇస్తామని చెప్పుకున్నారు కదా ఒకప్పుడు మీరు అని చెప్పాడు. అంటే ఆ ప్రయత్నం ఉంది కాబట్టి వాళ్ళని నెరవేరుతుంది. గుడ్డివాడిని మోగవాడిని బాగు చేసినందువలన అక్కడున్న ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఈయన దావీదు కుమారుడు కదా, ధర్మశాస్త్రంలో చెప్పబడిన మెస్సియా కదా అన్నట్టుగా ఒక్కసారిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరలా చెప్తాను, యేసు ప్రభు వారు ఎక్కడ ఏ కార్యం చేసినా అక్కడ స్పందన ఏంటంటే ప్రజల్లో నుంచి, ఈయన మెస్సియా కదా, ఈయన దావీదు కుమారుడు కదా, ఈయనే కదా దేవుడు పంపిస్తానన్న ఆయన అని చెప్పుకుంటూ ఉన్నారు. బాధాకరమైన విషయం ఏమంటే, ఏ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారో ఆ పరిసరులు ఏమంటున్నారంటే, బోధించడం వాళ్ళ పని, ఆచరించే దగ్గరకు వచ్చేటప్పటికి వారే అడ్డం చెప్తారు. చదవండి ఇప్పుడు 12వ అధ్యాయంలోనే. ఇరవై 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టిన వాడు కానీ మరొకరి వలన కాదండి. విన్నారండి? బోధించేటువంటి వారు, బోధకులు ఏమంటున్నారంటే,
వినేవారేమో అర్థం చేసుకున్నారు, వినేవారేమో యేసు దేవుని కుమారుడు లేదా మెస్సియా దావీదు కుమారుడు అర్థం చేసుకున్నారు. బోధించేవారు ఏం చేశారంటే కాదు కాదు ఈయన దావీదు కుమారుడు కాదు, మరెవరు దయ్యము పట్టినవాడు. ఇంకోసారి చదవండి, వీడు దయ్యము పట్టినవాడు, దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యమును వెళ్ళగట్టుచున్నాడు గాని మరి ఒకరి వలన కదంటే దేవుని వలన కాదు, దావీదు కుమారుడైనందువలన కాదు, మరి ఎవరి వలన? దయ్యాలకు ఒక అధిపతి ఉంది, దాని పేరు బయల్జెబూలు, అది పట్టింది ఇతన్ని, అది దాని చేత ఇతను దయ్యాలు వెళ్ళగొట్టున్నాడు, ఇతని వలన కాదు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక నిమిషం ఆగాలి మనం. బోధించేవారెవరు? పరిసయ్యులు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. యూదుల్లో ప్రత్యేకమైన 3 తెగలు ఉన్నాయి. అగ్రస్థానంలో ఉండేది పరిసయ్యులు, వారు బోధకులు. రెండవది శాస్త్రులు, వారు రచనలు చేసేవారు. మూడవది సద్దూకయ్యులు, వారు రాజకీయాలు చేసేవారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ముగ్గురు కూడా మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటుంటారు. వాళ్ళు ప్రథమ స్థానంలో ఉన్నవారు మాత్రం పరిసయ్యులే. అయితే బోధించేవారు బోధిస్తుంటే వింటున్నారు, విన్నవారికి అర్థమవుతుంది. మెస్సియా వస్తాడు వస్తాడు అని చెప్పారు కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరు? వినేవాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయన చేసిన కార్యాన్ని బట్టి చెప్పిన మాటలు అర్థం చేసుకొని ఈయనే దేవుని కుమారుడు లేదా ఈయనే దావీదు కుమారుడు మాట్లాడుతున్నారు. ఈ బోధకులుగా ఉన్నవారు మాత్రం ఏం చేస్తున్నారు? చెప్పడం మాత్రమే వాళ్ళకు తెలుసు కానీ అర్థం కావట్లేదు. అంటే చెప్పడం కోసమే వారు చదివారు, చెప్పారు కానీ దాన్ని గ్రహించలేదు. నేను మాట మాట్లాడతాను. ఇవాళ కూడా బోధకులు అనేవారు చాలా మంది ఉన్నారు. బోధకులు అనేవారు ఉన్నారు, బోధ చేస్తుంటారు కానీ గ్రంథాన్ని మాత్రం వాళ్ళు ఆచరించరు. మీకు అర్థమైందో లేదో? ఎందుకు అంటే తప్పులో ఉన్నారని తెలిసినా ఎవరైనా చెప్పినా దాన్ని అంగీకరించరు. కారణం ఏమంటే మేము విన్నాము చెప్పింది తప్పు అని అంటారేమో ప్రజలని ఆ ఉద్దేశంతో వారు అంగీకరించరు, మరొకటి కాదు. ఈ పరిసయ్యులు కూడా అదే. ఈనాటి బోధకుల్లాగా ఆనాటి పరిస్థితే ఇవాళ పరిస్థితి. యేసు ప్రభు నమ్మిన వారందరూ ఏకంగా ఉండాలి, ఒక్క సంఘంగా ఉండాలని ప్రార్థన చేశారు. అసలు గ్రంథాన్ని కలపకూడదు, తీసివేయకూడదని గ్రంథం చెప్పింది. ఎన్ని పేర్లు పెట్టారు? ఎవరు పెట్టారు? బోధకులు పెట్టారా? విశ్వాసులు పెట్టారా? ఈ పేర్లన్నీ బోధకులే కానీ విశ్వాసులు కాదు. అయ్యా గ్రంథంలో ఈ పేరుందంటే విశ్వాసం మారుతున్నారు కానీ బోధకులు మారడం లేదు. అంటే వాళ్ళు బ్రతకడం కోసం పనిచేస్తున్నారు చాలా మంది. అందుచేత వారు గ్రంథంలో ఉన్న పేరును మార్చి దేవుడు చెప్పిన దాన్ని మార్చివేసి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మరొక పేరు పెట్టి మరొక విధంగా చేస్తూ తప్పును ఒప్పుకోకుండా తప్పులను కొనసాగుతున్నారు బోధకులుగా ఉన్నవారు ఈరోజు. ఆనాడు కూడా అదే పరిస్థితి. కాదు దయ్యం పట్టినందు చేత ఇతను ఇలా పనిచేస్తున్నాడు, దయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వల్ల చేస్తున్నాడు అని వారు అంటున్నారు. అంటే సామాన్యమైన మానవులకు అర్థమైంది కానీ ఎవరికి అర్థం కాలేదు? బోధ చేసేవారు గ్రహించలేదు. రైట్. ఇంతకీ
ఇక్కడ మనం ఒక మాట చదువుకోవాలి, కొంచెం ముందుకు పోదాం. అందుకు యేసుప్రభు ఏమంటున్నాడు చూద్దాం. వారి తలంపులను ఎరిగి 25వ వచనం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. రాజ్యాన్ని గురించి, పట్టణాన్ని గురించి, ఇంటిని గురించి మాట్లాడారు యేసుప్రభు వారు. తనకు తాను వేరైతే అంతర్గత కుమ్ములాట అంటారు కదా, అంతర్గత యుద్ధం అంటారు కదా. దేశంలోనే కొంతమంది వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. దేశం ఏమైపోతుంది, పాడైపోతుంది. పట్టణాలు కూడా అలాగే అవుతాయి. ఇంటిలో కూడా కొన్ని నెలలు అలా జరుగుతుంది. భార్యాభర్త మధ్య సమాధానం ఉండదు. అయితే ఏం జరుగుతుంది అప్పుడు? నెమ్మది ఉండదు, ధనం ఉండొచ్చు, కానీ సంతోషం ఉండదు. మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అంటాడు యేసు ప్రభు వారిని. అపవాది దేవుని పనిని జరగొట్టడానికి ఉన్నాడు, కానీ అపవాదే ఒక దయ్యం అయితే వాడెట్లా దయ్యాలు వెళ్ళగొడతాడు అని యేసు ప్రభు క్వశ్చన్ చేసి తర్వాత ఏమంటున్నాడు చూద్దాం. 26వ వచనం. సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? ఎలా నిలుస్తుందయ్యా సాతాను రాజ్యం? సాతాను దేవునికి వ్యతిరేకంగా కదా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఎందుకు అలా చేస్తాడు? అది కాదు అంటున్నాడు. తరువాత, నేను బెయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నాడు? సరే, నేనైతే మీరు ఆరోపించినట్టుగా బయల్జెబూల్ అనే వాడు నా దగ్గరకు వచ్చి వాడు నాలో ఉన్నందు చేత నేను దయ్యాలు వెళ్ళగొడుతున్నా మీరు అంటున్నారు, బాగానే ఉంది. మరి నా శిష్యులు 12 మంది ఉన్నారే, వారు ఎలా వెళ్ళగొడుతున్నారు? వారికి ఎవరు పెట్టారు అని అడిగారు. జవాబు లేదు వారి దగ్గర. అంతకని ఏమంటున్నాడంటే, వారే మీకు తీర్పరులయుందురు రేపు. నేను దేవుని ఆత్మ వలన, గుర్తుపెట్టుకోండి 28వ వచనం, నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం ఎదుకు వచ్చి ఉన్నది. నేను దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుని శక్తి వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నాను. యేసు ప్రభువు నేను వెళ్ళగొడుతున్నానని చెప్పడం లేదు. ఇవాళ బోధకులు చాలా మంది చేసే పని ఏంటో తెలుసా? నేను చేశాను ఆయన స్వస్థత వరం ఉందని అంటుంటారు. యేసు ప్రభువు అంతటి వాడే నేను చేశానని చెప్పడం లేదు. దేవుని ఆత్మ నాలో ఉంది. ఎప్పుడు వచ్చింది దేవుని ఆత్మ? బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు ఆత్మనిచ్చాడు కొలత లేకుండా. ఆ ఆత్మ కలిగి నేను ఈ కార్యం చేశాను, అంతేగాని నా అంతటి నేను చేయలేదని అంటున్నాడు. చెప్పి ఇంకో పెద్ద మాట ఉపయోగించాడు. 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధించి ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని ఆస్తిని దోచుకుంటాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువు యూదులతో లేదా పరిసయ్యులతో పెద్ద పదం ఉపయోగించాడు. ఆగండి. మొదటిగా ఒక మనుషుడు ఒకరిని జయించాలంటే ఏం చేయాలి? అతని ఇంటిలో చొచ్చి బంధించి ఆ తరువాత కావలసిన దాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు. వాడు చూస్తుండగా దోచుకుని వెళ్ళడం సాధ్యం కాదు. అని చెప్పాడు. ఇది విన్న తర్వాత పాయింట్కి వెళ్దాం. బలవంతుని దోచుకోవాలి. బలవంతుని దోచుకోవాలంటే బలవంతుని ఇంట్లో చొరబడాలి. బలవంతుని ఇంట్లో చొరబడి ఏం చేయాలి? బలవంతుని బంధించాలి. బలవంతుడు అంటే ఎవరు? యేసు ప్రభువు వారి ఉద్దేశాలు
సాతానన్నా అపవాదన్నా అదే. చదవండి హెబ్రీ పత్రిక 14వ వచనం 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. విన్నారు కదా? నేను చదువుతాను ఆ పాదం. మరణము యొక్క బలము గలవానిని, మరణము యొక్క బలము గలవానిని. మరణము యొక్క బలము గలవారు ఎవరు అనగా అపవాదిని. ఈ లోకంలో బాధాకరమైన విషయం, దుఃఖకరమైన విషయం ఏంటి? మరణం. మరణం. చనిపోయిన వారందరినీ తన వశం చేసుకుంటుంది అపవాది. చనిపోవటం అంటే శరీరంలో చనిపోయిన వారిని కాదు నా ఉద్దేశం. ఎవరు పాపం చేస్తారో, పాపం చేసిన వారు పాపమునకు దాసుడని యేసు ప్రభువు చెప్పాడు. పాపము చేసిన వాడు పాపానికి దాసుడు. పాపము వచ్చు జీతం మరణమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. దేవుడు కూడా చెప్పాడు, మీరు పండు తిని దినము నిశ్చయముగా చచ్చెదరు అని. యేసు ప్రభువు చెప్పారు, పరిశుద్ధాత్ముడు చెప్పారు, దేవుడు చెప్పారు మరణాన్ని గురించి. ఎవరైతే పాపం చేస్తారో వారు దేనితో సమానం? దేవుడి దగ్గర చనిపోయిన వారితో సమానం, మృతులే. పండు తిన్న రోజునే వారు చనిపోయారు ఆత్మ సంబంధంగా. దేవుడితో సహవాసం కోల్పోవడం మరణం అంటే. దేవుడికి సంబంధం లేదు, వారికి దేవుడితో సంబంధం లేదు. ఎవరు పాపం చేస్తారో వారందరి మీద అధిపతి ఎవరు? అపవాది లేదా మరణము. లేదా అయస్కాంతం ఇనువును ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. పాతాళం ఏం చేస్తుంది? పాతాళం ఏం చేస్తుంది? పాపలను పట్టుకుంటుందట. ఎవడు పాపం చేస్తే వాడు పాతాళానికి అర్హుడు. పాతాళంలో వాడు ఉన్నట్టే. శరీరం భూమి మీద ఉన్నా ఆ పాపం చేసిన వాడి స్థితి ఎక్కడ అంటే ఎక్కడ? పాతాళానికి అర్హుడు. మీరు సాయంకాలం పూట పొలాల్లోకి వెళితే ఊరు వెలుపలికి గొర్రెలు వస్తాయి, పశువులు వస్తాయి, అన్ని కలిసే వస్తాయి. అన్ని కలిసి వచ్చాక ఎవరి ఇంటికి యజమానుల దగ్గర వెళ్ళిపోతూ ఉంటాయి. అన్ని గుంపుగా వస్తాయి కలిసి. మా పశువులు అనుకోండి 4, ఆ కొవ్వు రోడ్డు వెళ్తున్నాయి అనుకోండి, ఆ 4 ఇలా వచ్చేస్తాయి అంతే. ఇంకొంచెం ముందులో ఇంకో కొంతమంది ఉన్నాయనుకోండి, అవి అటు వెళ్ళిపోతాయి. ఎవరి పశువులు వారి దొడ్డిలోకి వెళ్ళినట్టు, ఇంటి దగ్గరికి వెళ్ళినట్టు, యజమానుల దగ్గరికి వెళ్ళినట్టుగా చనిపోయిన తర్వాత, అంటే పాపం చేసిన తర్వాత, పాపం చేసిన వాడు ఆత్మ ఎక్కడ ఉన్నట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడికి వెళుతుంది? పాతాళానికి వెళుతుంది. పాతాళానికి వెళుతుంది. చనిపోయిన వారి ఆత్మ పాతాళానికి వెళుతుంది. చనిపోక ముందు భూమి మీద ఉన్నప్పుడు శరీరంలో బ్రతికున్న ఆత్మ పాతాళానికి సిద్ధంగా ఉంటుంది. అది విషయం. ఇప్పుడు ఒక హత్య చేశాడు ఒక మనుషుడు. హత్య చేసిన వాడు ఎవడో ఒకడు మాత్రమే నేను హత్య చేశానని పోలీసు దగ్గరికి వెళ్ళి లొంగిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? సాధారణంగా వాడికి ముందే ప్లాన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కనబడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాడు. వాడు తప్పకుండా చేస్తాడు. అలాగా పోలీసు వారు ఏం చేస్తాడు? ఎక్కడున్నా పట్టుకుని తీసుకొస్తారు. వాళ్ళ డ్యూటీ అది. ఎవరు తప్పించుకోవడం సాధ్యం కాదు. పాతాళం కూడా అటువంటిది. ఎవరు
పాతాళం. తప్పు చేసిన వాళ్ళు పోలీసు ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, కోర్టుకు అప్పగిస్తుంది, శిక్ష వేస్తారు వారు. అలాంటిది ఇప్పుడు చెప్పండి, పాతాళానికి అధిపతి ఎవరు? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోని అని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోల్లుయోను. ఫ్యాన్లు అక్కడే ఉంటాయి నాన్న, ఆ చివర్లో ఉంటాయి. మళ్ళా చదువుతాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోల్లోయోను. అంటే ఏంటి? నాశనము చేయువాడు. ఆదాము పాపం చేసిన తరువాత ఆదాము నుండి యేసు ప్రభు వరకు మనుషులు ఎంతమంది చనిపోయారో వారందరూ పాతాళానికి వెళ్ళారు. పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి, మరలా అది గుర్తుపెట్టుకోండి. అయితే పాతాళానికి వెళ్తే పాతాళంలో 2 భాగాల్లో ఒక భాగం పేరు చెప్తాను. ఏంటది? నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకున్నారు. పరదైసు అనే ఒకటి. మరొకటి ఏంటి? చీకటి గల బిలపులు. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాపము చేసిన వారిని దేవుడు విడిచిపెట్టక, పాతాళ లోకమందని, జాగ్రత్తగా వినాలి, నోట్ చేసుకోవాలి ఇది మీ మైండ్ లో. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి, కటిక చీకటి గల బిలములలోనికి. పాతాళ లోకంలో కటిక చీకటి బిలాలు ఉన్నాయి. పాతాళ లోకంలో కటిక చీకటి బిలాలు ఉన్నాయి. కందుకూరులో కొన్ని పేటలు ఉన్నాయి కదా, అలాగే పాతాళ లోకంలో పరదేశం అనేది ఒకటి ఉంది, కటిక చీకటి బిలమని ఒకటి ఉంది. పాతాళ లోకంలో కటిక చీకటి బిలాలలోనికి ఎవరు వెళ్తారంటే పాపం చేసిన వారిని దేవుడు విడిచిపెట్టకుండా అక్కడికి పంపిస్తాడు. ఆయన పంపిస్తాడనే కంటే కూడా అపవాది తీసుకుంటుంది. అది విషయం. యేసు ప్రభువు వారు వచ్చిందే అపవాదిని జయించడానికి, మరణాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, పాతాళాన్ని జయించడానికి. ఇప్పుడు రావాలి మత్తయి సువార్త 12వ అధ్యాయానికి. ఒకడు మొదట బలవంతుని బంధించి ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి సామాగ్రిని దోచుకుంటాడు. బలవంతుడు అంటే అపవాది. ఏ బలవంతుడు? అతను మరణం మీద బలం కలిగిన వాడు. మరణం యొక్క బలం వానిది. ఎవరు పాపం చేస్తే, పాపం అనే మాటకు అర్థం చెప్తున్నాను, మరణము. పాపం అంటే మరణం, శరీర సంబంధమైన మరణం కాదండి. పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటేనే మరణం. అంటే దేవుడికి వేరవడం. పాపం అంటే ఇంకోటి కాదు. మరలా వెనక్కి వెళితే అర్థమవుతుంది. పండు తినదని మనం నిశ్చయముగా చచ్చేది అంటే అర్థం ఏంటి? ఆ వివరం కూడా చెప్తాను. ఆ తోటలో నుంచి ఆయన ఏం చేశాడు? నేరుగా దూరంగా పెట్టేశాడు. అంటే సంబంధం లేకుండా చేశాడు. తప్పు చేశావు కాబట్టి శిక్ష అన్నట్టుగా. ఇది విధానం. యేసు ప్రభు వచ్చిందే ఆ మరణాన్ని జయించడానికి,
ఆ మరణానికి అధిపతి ఎవరు? అపవాది. అపవాదిని జయించడానికి అపవాది బలం ఏంటి? పాతాళంలో పడేయటం, కడుపు చీకటిలో వేయటం. దేవుడు అధికారం ఇచ్చాడు అపవాదికి. ఈ లోకమంతయు నాది అన్నాడు అపవాది. అన్నాడా లేదా? కావాలని నీకు ఇచ్చేస్తానన్నాడు యేసు ప్రభుతో. ఎవరు పాపం చేస్తే వాళ్ళందరూ అతని మనుషులే. భూమి మీద ఉన్నంత కాలం బ్రతికేమని మనం అనుకుంటాం, కానీ శరీరంలో బ్రతికే ఉన్నాం. దేవుడి దగ్గర ఎవరిని? చనిపోయిన వారితో సమానం. మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనని మన యేసు ప్రభు వారు చెప్పారు. మృతులు తమ మృతులు అంటే అర్థం ఏంటి? శరీరంతో బ్రతికే ఉన్నారు కానీ వారు కూడా నా దృష్టిలో చనిపోయిన వారే అన్నాడు. అంతేకాదు, యేసు ప్రభు వారు ఇంకొక మాట అన్నారు, ఆయన సజీవులకే దేవుడు అన్నాడు. సజీవులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సజీవులా మృతులా? వారు శరీరంలో చనిపోయారు కానీ ఆత్మ సంబంధంగా దేవుడు దూరం కాలేరు. అది నీ స్థితి ఏంటి? అక్కడికి వద్దాం మరలా. ఒకడు అతని ఇంటిలో వచ్చి, అంటే ఇదంతా ఎవరిదన్నాడు? అపవాది. నాది అన్నాడు. నేను వచ్చాను ఇక్కడికి, అతని ఇంటికే వచ్చాను. అదేదో సినిమాలో చెప్తారు కదా, నీ ఇంటికి వస్తానని. ప్రతిదీ అక్కడి నుంచి రావాల్సింది, బైబిల్ నుంచి. గుర్తుపెట్టుకోండి. నీవు నాది అనుకుంటున్నావు కదా. లోకాన్ని దేవుడు చేశాడు. దేవుడు లోకాన్ని చేశాడు, మానవుడికి అప్పగించాడు. మానవుడు ఏమయ్యాడు? నీకు అప్పగించాడు పాపం చేసి. అయితే నేనేం చెప్తున్నానంటే నీ దగ్గరికే వచ్చాను అంటున్నాడు. వచ్చాను నేను అపవాది దగ్గరికి, ఈ లోకానికే వచ్చాను. వచ్చి అతని ఇంట్లోనే వచ్చాను. ఆ తర్వాత ఏం చేస్తాను? అతన్ని బంధించాలి. అతను నేను బంధించడానికి వస్తే అతను నా దగ్గరకు వచ్చి నేను దయ్యాలు వెళ్ళగొట్టానని మీరంటారు ఏంటి అని వాడిని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఇంకా పెద్ద మాట అంటున్నాడు. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలరు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నేను అపవాదిని బంధించడానికి వచ్చాను, మరణాన్ని బంధించడానికి వచ్చాను, పాతాళాన్ని బంధించడానికి వచ్చాను. మీరేమో నాకు ఆయనకి లింకు పెడుతున్నారు అని ఇప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. నా పక్షమున ఉండిన వాడు నాకు విరోధి. బా, యూదుతో నేరుగా మాట్లాడుతున్నాడండి. నేను అపవాదిని బంధించడానికి వచ్చాను, అపవాదిని జయించడానికి వచ్చాను, అపవాది దగ్గర ఉన్న తాళాలు నేను తీసుకోవడానికి వచ్చాను. పాతాళానికి అధిపతి ఎవరని చెప్పుకున్నాం? అపవాది. మరణానికి అధిపతి ఎవరని చెప్పుకున్నాం? అపవాది. ఇప్పుడు దాని తాళాలు ఎవరి చేతిలో ఉంటాయి? అప్పుడైతే అపవాది దగ్గర ఉన్నాయి. యేసు ప్రభు వారు మరణాన్ని జయించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నారు. 1వ అధ్యాయం 18వ వచనం. నేనే మొదటి వాడను కడపడి వాడను జీవించువాడను, మృతుడనై గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చాయి? ఇప్పుడు అతను బంధించాడు, అతను జయించాడు. అతని దగ్గర తాళాలు ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభువుకి వచ్చాయన్నమాట. మొదటి ఆదాము తాళాలు ఇచ్చి వేశాడు అపవాదికి. రెండవ ఆదామని యేసు ప్రభు వారు అతను జయించి, అతను బంధించి జయించి అతని దగ్గర తాళాలు తీసుకున్నాడు. అది ఎలా సాధ్యమైందంటే పాపము లేకుండా జీవించాడు. పాపము లేకుండా జీవించాడు. నా మాట మరలా వినండి. ఎవరైనా మాట్లాడేటప్పుడు ధైర్యం కావాలి. ఎవరైనా చేసేటప్పుడు వాడు కూడా చేస్తేలా
నువ్వు కూడా మాట్లాడితే ఎలా అంటారు. ఒక్కోసారి అంటారా అనరా? ఎందుకంటారు? నీ బ్రతుకంతా సరిగా లేదు, నువ్వు నీతులు చెప్తే ఎలాగా, నువ్వు బోధలు చేస్తే ఎలా అంటారు. అవునండి, కుటుంబం కట్టుకోవాలి, జీవితం కట్టుకోవాలి. ఊరికి మాట్లాడడం కాదు నేను గొప్ప అని. గొప్ప అంటే చెప్పుకుంటే గొప్ప కాదు, నీ జీవితం గొప్పగా ఉండాలి. యేసుప్రభువు అన్నారు ఆ మాట, ఎవడు నాలో పాపం స్థాపిస్తాడు అని. పౌలు అన్నాడు ఆ మాట, గతంలో నేను అలా ఉంటూ ఉండవచ్చేమో కానీ అక్కడ కూడా మనస్సాక్షి దోషం లేకుండా జీవించాను. నేను అపార్థం చేసుకుని ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులు హింసించాను, తెలుసుకున్న తర్వాత మార్పు చెందిన తర్వాత క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు నాతో పెరిగిన వారు చిన్న వయసు నుండి. ఎక్కడైనా ఒక్క క్రైస్తవులు హింసించే విషయంలో తప్ప ఎక్కడైనా ఎవరైనా నా మీద లోపం నేరం మోపగలరు అని సవాలు విసిరాడండి అనేక సార్లు. మనం మాట్లాడితే అప్పటికి అవసరమైనట్టుగా మాట్లాడతాం, తరువాత నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయం. నాకు మనుషుడు తెలుసు, అతను చర్చికి వస్తాడంట కదా. అవునండి, వాడు కూడా వస్తున్నాడా అంటారు. ఏమంటే వాడు బ్రతుకు నీకు తెలియదేమో, మాకు అంతా తెలుసు వాడు బ్రతుకు. వాడు అంటారు పెద్దవాళ్ళు అయినా కానీ. వాడు అలా ఇలా చి వాడు కూడా మనిషేనా అంటే నివ్వెరపోతాను నేను. ఏంటి అతను చర్చికి వస్తున్నాడు, ఇలాంటి పనులు చేస్తున్నాడా అని. గొప్పగా చెప్పుకోవడం కాదు, నువ్వేదో గొప్పగా ఇలా కాల ఎగరేయడం కాదు. యేసుప్రభుని నమ్మితే కరెక్ట్గా ఉండాలి. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? అపవాదిని జయించడానికి వచ్చాడు, అపవాదిని బంధించడానికి వచ్చాడు, అపవాదిని తాళం తీసుకోవడానికి వచ్చాడు. నేను అతని ఇంట్లోకి వచ్చాను, అతను బంధిస్తాను, అతను జయిస్తాను, అతను జయించిన తర్వాత అతను తాళాలు తీసుకుంటాను. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. యూదులారా, మీరు ఎవరి పక్షం? నా మీద నేరం మోపుతున్నారు, నా పక్షంగా ఉంటారా? అపవాది పక్షంగా ఉంటారా? నేరం మోపడం కాదు, మాటలు మాట్లాడడం కాదు, సవాలు విసిరేలాగా ఉండాలి. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అది. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నాకు విరోధులు అవుతారు, జాగ్రత్త. మీరు మాట్లాడే మాటల్లో నాకు విరోధులు అవుతారు, మీరు జాగ్రత్త అని యేసు ప్రభు వారిని హెచ్చరిస్తున్నారు. క్రీస్తు విరోధులు క్రొత్త నిబంధనలో క్రీస్తు విరోధులని మాట్లాడుతూ ఉంటారు. ఎవరు క్రీస్తు విరోధులు అంటే కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. నా పక్షమున ఉండని వాడు ఏంటంట? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అక్కడ ఇంకో మాట అన్నాడు, లూకాసు వార్త 11:23, లేదా మత్తయిలో కూడా ఉంది. అక్కడే 30వ వచనం, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు, నాశనము చేయవాడు. అతని పక్షం వేరు, నా పక్షం వేరు. నేను దేవుని పక్షంగా ఉన్నాను. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను దేవుని పక్షంగా ఉన్నాను, నా పక్షంగా మీరు ఉండాలి. నేను అపవాది పక్షం కాదు, మీరు అపవాది పక్షం, మీరు అపవాది పిల్లలు, మీరు అపవాది పిల్లలు. నా పక్షం లేరా నాకు విరోధులు అవుతారో, నాతో కలిసి నేను చేసే పనికి సహకారులుగా ఉంటారా? నా పక్షంగా ఉన్నట్టే. నాతో కలిసి సమకూర్చలేదా? మీరు దేవుని పనిని చెదరగొట్టే వాళ్ళు అవుతారు. ఇవాళ క్రీస్తు విరోధులు చాలా మంది ఉన్నారు సంఘాల్లో. క్రైస్తవ్యంలో క్రీస్తు విరోధులు ఎక్కువ మంది అయ్యారు. ఎవరు క్రీస్తు విరోధులో ఆలోచన చేస్తే, యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం చదవండి.
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. విన్నారండి? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే ఒప్పుకోరో వారు ఎవరట? క్రీస్తు విరోధులు. యూదులు యేసు ప్రభువును దేవుని కుమారుడుగా, ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడుగా శరీరధారిగా వచ్చినట్టుగా అంగీకరించారా? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. వారు ఒప్పుకోలేదు. ఈ రోజు కూడా ఒప్పుకోలేదు. వారు కొద్దిమంది ఒప్పుకున్నారు. ఇవాళ కూడా చాలా మంది ప్రపంచంలో యేసు ప్రభు కమ్యూనిస్టు వాళ్ళు ఏమంటారు? గొప్ప నాయకుడు అంటారు. ముస్లింలు ఏమంటారంటే గొప్ప ప్రవక్త అంటారు. హిందువులు కొంతమంది ఏమంటారంటే ఆయన కూడా ఒక దేవుడు అంటారు. క్రైస్తవులను బట్టి అయోమయ క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. వారేమంటారు అంటే ఈయన కూడా ఆయనే అంటారు. ఈయన కూడా ఆయన వాళ్ళకి తెలియదు. అయోమయంలో ఉన్నారు చాలా మంది. అసలు ఆయన ఏమని ఒప్పుకోవాలంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవునితో పాటు ఉన్నాడు ఆయన ఆది నుండి. ఆయన దేవుడు భూమి మీదకి పంపించాడు. ఎలా పంపించాడు? శరీరధారిగా పంపించాడు. అది ఎవరైతే ఒప్పుకోరో, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే ఒప్పుకోరో వారు క్రీస్తుకు విరోధులు. ఇంకో విధంగా చెప్పాడు, క్రీస్తు పక్షము కాదు, నా పక్షంగా లేరని యేసు ప్రభు చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని ఎంతమంది అక్కడ మరలా చదవండి. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ. ఒకటి కాదండి, అనేకులు క్రీస్తు విరోధులు ఉన్నారు. యేసు ప్రభు ఆనాడు యూదులతో చెప్పాడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేకులు క్రీస్తు విరోధులు ఉన్నారు. చదవండి. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. క్రైస్తవులు అనబడేవారు కొంతమంది వేరైపోయారు. మరలా ఇప్పుడు కూడా క్రైస్తవులు అనే వాళ్ళు వేరైపోతా ఉంటారు కదా, సంఘం నుంచి దూరం వెళ్ళిపోతా ఉంటారు కదా. వారు వేరైపోయారు. వారు మన సంబంధులు కారు. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉన్నారు. అదిగండి, దేవుని పిల్లలైతే సంఘంతో కలిసి ఉంటారు. దేవుని పిల్లలైతే సంఘంతో కలిసి ఉంటారు. సంఘం నుంచి విడిపోయారంటే ఎవరు వారు? వారు మన సంబంధులు కారు. సత్య సంబంధులు కూడా కారు. ఇంకా చదువుదాం. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అర్థమైందా మీకు? ఎవరైనా సంఘం నుంచి బయటకు వెళ్ళారంటే ఏంటంట? మన సంబంధులు కారు. సత్య సంబంధులు కారని. ఇంకోసారి చదువుదాం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉన్నారు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. చదువున్నాను. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగున వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాం. తర్వాత వచనం. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? నా మాట విన్నారా? యూదులు మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా ఉన్న వారిని ఎందుకు హింసించేవారంటే యేసు అని ఆయన
మరియమ్మ కుమారుడు. ఆయన మాకు తెలుసు, మేము చూసాం, మా మధ్యలో జీవించాడు ఆయన, మేము ఎరుగుదము. కానీ ఆయన ఎవరు కాదు, దావీదు కుమారుడు కాదు, మెస్సియా కాదు, క్రీస్తు కాదు, దేవుడు పంపించిన వాడు కాదు అని వారు అనేవారు. ఎవరు? యూదులు. నా మాట అర్థమైందా? యేసును అంగీకరిస్తున్నారు వారు, ఎందుకంటే వారి మధ్యలో సంచరించారు కాబట్టి. ఆయన అంతవరకు అంగీకరిస్తున్నారు. ఆయన దేనిగా అంగీకరించరు? మెస్సియాగా లేదా క్రీస్తుగా లేదా దావీదు కుమారుడుగా అంగీకరించరు. మరి అక్కడ గుడ్డివాడిని లేదా మోగవాడిని బాగు చేసినప్పుడు అక్కడ సామాన్య ప్రజలు ఏం చేశారు? ఈయన దావీదు కుమారు అన్నారు. మరి పరిసయ్యులు ఏమన్నారు? దయ్యం పట్టినాడు అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా మొదటి శతాబ్దంలో కొంతమంది యూదులు ఏం చేశారంటే, యేసుని మేము ఎరుగుదాం కానీ ఆయన క్రీస్తు కాదు అంటున్నారు. అందుకని పరిశుద్ధాత్ముడి ద్వారా యోహాను గారు మాట్లాడుతున్నారు, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. అంటే యేసు అని ఆయన మెస్సియా కాదు అని ఎవరైతే అంటారో వారందరూ క్రీస్తు విరోధులు. ఇంకో విధంగా చెప్పాలంటే, నా మాట మీకు అర్థమైందో లేదో, యేసే ఎవరు? క్రీస్తు. యేసే క్రీస్తు. యేసే క్రీస్తు అంటే మరియమ్మ గర్భంలో పుట్టిన వాడి పేరు యేసు. ఆయన శరీరానికి పెట్టిన పేరు యేసు. ఆయన ఎవరయ్యా అంటే దేవుడు పంపించిన అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఎందుకు పంపించాడు? అపవాదిని జయించడానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? అపవాదిని బంధించడానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మరణాన్ని జయించడానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే పాతాళలోక తాళాలు ఆయన చేతిలో పెట్టుకోవడానికి. నువ్వు పాతాళానికి కటిక చీకటి బిలానికి వెళ్ళాలన్నా, పరదేశకు వెళ్ళాలన్నా ఎవరి చేతిలో ఉన్నాయి తాళాలు? ఇప్పుడు ఒకప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? అపవాది చేతిలో ఉన్నాయి. అందుకే యేసుప్రభువు మాట్లాడిన మాట మీకు జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు పాతాళలోక ద్వారములు దాని ఎదుట, దేని ఎదుట? ఆయన ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పండి? అపవాది ఇంట్లోకి వచ్చాడు, అపవాదిని బంధించాడు, అపవాదిని జయించాడు, అపవాది దగ్గర ఉన్న బలాన్ని, తాళాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు తోకాడించేవాడే కాని వాడు ఎవడు? అపవాది. సర్వ అధికారం ఎక్కడ? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడింది అన్నాడు. జయించినందువల్ల దేవుడు ఆయన అధికారిగా చేశాడు. నా మాట మరలా వినండి. ఏదైనా చోట్ల ఆదామమ్మలు చేసి దేవుడు అధికారం ఇచ్చాడు. వారు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. పోగొట్టుకుంటే అపవాది దొంగిలించాడు. తిరిగా ఆ అధికారాన్ని యేసు ప్రభుకు అప్పగించాడు. నా పక్షం ఉంటారా, అపవాది పక్షంగా ఉంటారని యేసు ప్రభు వారికి సవాలు విసురుతున్నాడు. నాతో కలిసి పనిచేస్తారా, చెదరగొట్టే వాళ్ళగా ఉంటారా? సంఘంలో ఉంటారా, సంఘానికి బయటకు వెళ్తారా అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సంఘంతో ఉండకపోతే ఎవరంట? చెదరగొట్టువాడు. వాడు అపవాది సంబంధిని, సత్య సంబంధి కాదని అర్థం అవడానికే ఇలా జరిగింది మనం గ్రహించాలట. ఇంకో మాట చెప్తాను, 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుతుంది. నీతిని జరిగించేవాడు ఆయన పక్షంలో ఉన్నారు. ఎవరు నీతిని జరిగించలేదో వారెవరో క్రీస్తు పక్షంగా లేరు, క్రీస్తుతో కలిసి పనిచేసేవారు కాదు. నా మాట మరలా వినాలని మనం చేస్తున్నాను. నువ్వు క్రీస్తు పక్షంగా ఉంటావా? యేసు సశరీరుడుగా అంటే శరీరధారిగా వచ్చాడు, దేవుడు పంపించాడని నమ్మాలి. ఆయన దావీదు కుమారుడని నమ్మాలి, దావీదు వంశంలో పుట్టాడని, మెస్సియాని నమ్మాలి. అంతేకాదు నీతిని జరిగించాలి.
యేసుప్రభు నీతిమంతుడా కాదా? ఈయన దగ్గర ఏ దోషం లేదు, ఈయన నీతిమంతుడుగా ఉన్నాడు, ఈయన నేను శిక్ష విధించను అని అంటే శిక్ష వేయని యూదులు అన్నారు. నాకేం తెలియదు, ఆ పాపం మీ మీద మీ పిల్లల మీద ఉండదు కాక చేరు కడుక్కొని అప్పగించాడు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళారు, ఆ నీతిమంతునికి శిక్ష విధింపజేశారు. ఆ నీతిమంతుని దేవుని కుమారుని అంగీకరించలేదు, మెస్సియాగా అంగీకరించలేదు. వారు ఎవరి పక్షం? అపవాది పక్షమా, దేవుని పక్షమా? మరొక మాట చదువుదాం. 5వ అధ్యాయం 12వ వచనం, యోహాను పత్రిక. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ ప్రపంచంలో ఎక్కువ మంది యేసుక్రీస్తుని ఎవరని భావిస్తున్నారు? ఇందాకే చెప్పాను, కమ్యూనిస్టు వాళ్ళైతే ఒక నాయకుడిగా భావిస్తారు, దేవుని కుమారుడుగా అంగీకరించరు. ఇస్లాం మతస్థులైతే ప్రవక్తగా అంగీకరిస్తారు, కానీ దేవుని కుమారుడుగా అంగీకరించరు. క్రైస్తవులలో కొందరైతే ఆయన అద్భుతాలు చేసేవాడు, రోగాలు బాగు చేసేవాడు అనుకుంటారు, ఆయన దేవుని కుమారుడుగా అంగీకరించరు. హిందువుల్లో కొందరు ఏమంటారంటే ఆయన ఒక దేవుడుగా, దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటారు, వారు దేవుని కుమారుని అంగీకరించరు. నిజంగా నీకు జీవం కావాలంటే నువ్వు ఏమని అంగీకరించాలి? నేను చెప్పిన మాట కాదు, ఆయన దేవుని కుమారుడు. మరొకసారి చదువుతాం ఆ మాట, నేను చదువుతాను. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. యేసు ప్రభుని దేవుని కుమారుడుగా అంగీకరించాలి. దేవుడు పంపించిన వానిగా అంగీకరించాలి. దేవుడు ఎందుకు పంపించాడంటే, మీరు పాత నిబంధన చదివితే 3 వ్యవస్థలు ఉన్నాయి పాత నిబంధనల కాలంలో. ఒకటి యాజకత్వం, యాజక వ్యవస్థ. యాజకుడిని అభిషేకించాలి. యాజకుడు కావాలంటే ఎవరు పడితే వాడు యాజకుడు కాకూడదు. రాజును అభిషేకించాలి. అభిషేకించుకోకుండా రాజులైన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే వాడిని జయించి చంపి రాజులైన వాళ్ళు ఉన్నారు. సరైనది కాదు అది. మరొక వ్యవస్థ ఉంది, ఏంటది? ప్రవక్త వ్యవస్థ. ప్రవక్తను కూడా అభిషేకించాలి. యాజకుడు కావాలన్నా, రాజు కావాలన్నా, ప్రవక్త కావాలన్నా ఏం చేయాలి? అభిషేకించాలి. దేవుడు పలానా వారి చేత పంపించి అభిషేకించాలి వాళ్ళని. వాళ్ళు రాజులు, యాజకులు, ప్రవక్తలు అయ్యేవారు. అలా కాకుండా కూడా చాలా మంది ప్రవక్తలు, చాలా మంది రాజులు, చాలా మంది యాజకులు అయ్యారండి. వాళ్ళు దేవుడికి సంబంధించిన వాడు కాదు. మరలా చెప్తాను ఈ మాట. దేవుడు దేవుడు చెప్పి పంపించి అభిషేకించకుండా రాజు అయిన వాడు రాజు కాదు, యాజకుడైన వాడు యాజకుడు కాదు, ప్రవక్త అయిన వాడు ప్రవక్త కాదు. పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేల్ మధ్యలోనే, ఎక్కడో కాదు. ఇవాళ కూడా సువార్తికులు అంటే సంఘం చేత పంపబడిన వారు సువార్తికులు. కానీ ఎవరి మట్టుకు వాళ్ళు నాకు డబ్బులు కావాలని ఎవరి మట్టుకు వాడు వెళ్ళి సంఘం పెట్టుకుంటే వాడు సువార్తికుడు ఎలా అవుతాడు? డబ్బు కోసం చేసేవారు. ఇలా తయారైపోయింది క్రైస్తవ్యం. ఆనాటి నుంచి ఉంది. ఇంతకీ యేసు ఎవరు? దేవుని కుమారుని నమ్మిన వాడు జీవం కలిగిన వాడు. తండ్రిని కుమారుని ఒప్పుకున్న వాడే, తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే ఒప్పుకొనని క్రీస్తు విరోధి. నువ్వెవరి పక్షం? నువ్వెలా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించుకో. మరొకసారి జ్ఞాపకం చేస్తాను.
క్రీస్తు విరోధులు అంటే ఎవరంటే, అంటే క్రీస్తు పక్షం ఉండని వారు ఎవరంటే, ఆనాడు యూదులైతే యేసు ప్రభును దేవుడు పంపించాడని నమ్మలేదు కాబట్టి వారు క్రీస్తు పక్షమా అపవాది పక్షమా? ఇవాళ ఎవరైనా యేసు దేవుని కుమారుని నమ్మలేదు అంటే వారు ఎవరి పక్షం? యేసు ప్రభుతో సంఘంతో కలిసి పని చేయలేదంటే ఎవరి పక్షం? కాబట్టి జాగ్రత్త వహించాలి. మనం సంవత్సరం మొదటి వారంలో మనం ఉన్నాం. నీవెవరి పక్షంగా ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నావు? దేవుని పక్షమా అపవాది పక్షమా? సంఘం పక్షమా లోకం పక్షమా? ప్రభు చెప్పాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. దేవుడు చెప్పాడు, ఈయన సర్వాధికారి. అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు యేసు ప్రభు చేతిలో ఉంది. ఆయన అధికారానికి మనం లోపడాలి. ఆయన ప్రభువుగా అంగీకరించాలి. ప్రభువుగా అంగీకరించాలంటే ఎవరికి ప్రభు? ఆయన ఎవరికి ప్రభు? ఎవరైతే ఆయన రాజ్యంలో ఉంటారో ఆ రాజ్యానికి ఆయన ప్రభువు. ఆ రాజ్యంలో ఉన్నవారికి ఆయన ప్రభువు. ఒకవేళ ఆయన రాజ్యంలో లేకపోతే నువ్వెవరి పక్షం? నువ్వెవరి పక్షం? అపవాది పక్షం ఉండడమే కాదు, క్రీస్తుకు విరోధం అవుతావు. విరోధికి ఏం జరుగుతుంది? ఒకరోజు శిక్ష జరుగుతుంది, శిక్ష వేయబడుతుంది. ఎంత శిక్ష అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి శిక్ష మనం అనుభవించకుండా, అటు కొంచెం ఆ స్థలానికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుపక్షంగా ఉండాలి. క్రీస్తుపక్షంగా ఉండాలంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవాలి. యూదులు అర్థం చేసుకోలేదు, సిలువ వేశారు. క్రైస్తవులు అనబడేవాళ్ళు చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. ప్రార్థనకి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాడు? కాలు బాగాలేకపోతే వెళ్తున్నానయ్యా, రోగం వస్తే వెళ్తున్నానయ్యా. వాటి కోసం రావద్దని నేను అనడం లేదండి, వాటి కోసం కాదు. నిన్ను అగ్నిగంధకాలతో అంటే గుండమైన నరకానికి వెళ్ళకుండా తప్పించడానికి దేవుడు తన కుమారుడు పంపించాడు. అందుకు వచ్చాడు ఆయన. ఆత్మసమైన రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యంలో ఉన్నావా? ఆయన పక్షంలో ఉన్నావట్టే. ఆయన రాజ్యంలో లేవా? ఆయన పక్షంలో ఉన్నట్టు కాదు. యేసు ప్రభు చెప్పాడు, నేను అపవాది ఇంటికి వచ్చాను, అపవాదిని బంధించాను, అపవాదిని జయిస్తాను, అపవాదిని తాళం తీసుకుంటాను, సర్వాధికారం నాది ఇప్పుడు అని యేసు ప్రభు ప్రకటన అన్నవాళ్ళు చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు లాగా జీవించడానికి అలవాటు చేసుకుందాం. యేసు ప్రభు ఉండే స్థలానికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలంటే యేసు ప్రభు లాగా జీవించాలి. పౌలుని జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. ఎంతమంది అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? నేను మరలా మనవి చేసేది ఏమంటే, కుటుంబంలో నెమ్మది లేకుండా ప్రార్థనకు వస్తే ఉపయోగం లేదు, సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు, నీతిగా జీవించకపోతే నిత్య జీవాన్ని పొందలేమో. చెప్పడం వేరు, ఆచరించడం వేరండి. అదిగో యూదులు పరిసయ్యులు బోధించేవారు, విన్నవారికి అర్థమైంది యేసు మెస్సియా అని. బోధించేవారు అర్థం కాక తిరస్కరించారు. మా కుటుంబంతో మీకెందుకు లేనే వాళ్ళు కూడా లేకపోలేదు. కుటుంబం అంటే సంఘంలో ఉంటే సంఘానికి జవాబు చెప్పే స్థితిలో ఉండాలి. లోపం ఉంటే దిద్దుబాటు చేసుకోవాలి. యథార్థంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి. నీతియుక్తమైన జీవితం జీవించడాన్ని నేర్చుకోవాలి. అన్నింటికి మించి ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభువులాగా జీవించడానికి ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందండి. అలా ఉండాలని తెలియజేస్తూ, క్రీస్తు పక్షంగా ఉండాలని తెలియజేస్తూ, చెదరగొట్టే వాళ్ళంగా గాక, విరోధంగా గాక క్రీస్తు పక్షంగా ఉందాం. క్రీస్తుతో కలిసి పనిచేసే వారంగా ఉందాం. క్రీస్తుతో పని చేయడం సాధ్యమవుతుందా అంటే సాధ్యమే. ఈ పని ఎవరిది?
దేవుని పని. సంఘం అంటే దేవుని పని. దేవుని పని అంటే క్రీస్తు ప్రభు ప్రారంభించాడు, ఆయన కొనసాగించడానికి భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ పని సాధనం ఎవరు? నీవు నేను పాట పాడాం కదా. కాబట్టి ఆ పని కొనసాగించడానికి కలిసి సమకూర్చేవారులాగా ఉండాలి, ఆయన పక్షంగా ఉండాలి, చెదరగొట్టేవారుగా ఉండకూడదు, విరోధులంగా ఉండకూడదు. విరోధులంగా ఉంటే, చెదరగొట్టేవారంగా ఉంటే అపవాది పక్షంగా ఉన్నట్టు. అగ్నిగంధకాలతో మండే గుండం మన నరకానికి పాత్రలంగా ఉంటాము. అలా కాకుండా నీతియుక్తంగా జీవిస్తూ క్రీస్తును పోలి నడుచుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. మీకేమి కావాలనో మీ తండ్రిని అడుగకమునిపే మీకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు. ఏం కావాలి మనకి? అమ్మాయి పుట్టిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే అమ్మాయి పేరు మీద కొంత ధనం డిపాజిట్ చేస్తారు, లేదా పొలం కొనడమో, బంగారం కొనడమో, స్థలం కొనడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకు? వయసు వచ్చిన తర్వాత వివాహం చేసి అమ్మాయిని పంపించడానికి, మంచి కుటుంబం నిర్మించుకోవడానికి. అదే కదా గురి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నా? నిత్య జీవాన్ని పొందడానికి. నిత్య జీవం పొందాలని ఆశపడితే దేవుడు నీకేం కావాలో తెలుసు కాబట్టి నిత్య జీవానికి ఆయన నడిపిస్తాడు. ఆ మాట కూడా చదువుదాం. తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును కాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును కాక, మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయును. చాలండి. ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక. ఎవరు కాపాడతారు? దేవుడు. ఆయన తెలుసా లేదా మనకేం కావాలో? మన శరీరాన్ని కాపాడాడు, ఆత్మను కాపాడాడు, జీవాన్ని కాపాడేవాడు. ఆయనకు అప్పగించుకుంటే మనం, ఆయన భూమి మీద మన శరీరాన్ని, మన జీవాన్ని, అలాగే ఈ లోకాన్ని విడిచాక ఆత్మ నిత్య జీవంలో ఉండేలాగా మనకు కావాల్సిన వాటిని అన్నిటిని అనుగ్రహిస్తాడు. అలా 2025వ సంవత్సరం మనమంతా క్రీస్తుని పోలు నడుచుకోవడానికి, ఆయన పక్షంగా జీవించడానికి, కలిసి సమకూర్చడానికి ప్రయత్నం చేయడానికి తెలియజేస్తూ శ్రద్ధగా అభినందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన. ఘనుడు అయిన తండ్రి, మహోన్నతుడు ఒక దేవా, భూమి ఆకాశాలను మాట చేత కలుగు చేసిన దేవా మీకు స్తోత్రాలు. ఏమీ లేని చోట నుంచి సృష్టిని కలుగు చేసిన దేవా మీకు స్తోత్రాలు. మరియమ్మ ద్వారా మా ప్రభువును కలుగు చేసిన దేవా మీకు స్తోత్రాలు. మరణాన్ని జయించడం ద్వారా అపవాది యొక్క బలాన్ని జయించడానికి మా ప్రభువుకి ఇచ్చిన శక్తిని బట్టి మీకు స్తోత్రాలు. మరణం మీద, పాతాళం మీద అధికారిగా ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఆయన అధికారంలో ఆయన ప్రభువుగా మేము అంగీకరించి, మీ కుమారునిగా అంగీకరించి, నిత్య జీవానికి వారసత్వాన్ని పొందడానికి మనకు కలుగు చేసిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించడానికి కలుగు చేసిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మాకిచ్చిన ఈ ఆరాధన స్థలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకు కలుగు చేసిన ప్రతి ఈవిని బట్టి కృతజ్ఞతలు. 2024లో మాకు తోడుగా ఉండి కాపాడినందుకు కృతజ్ఞతలు. మరి ఒక సంవత్సరాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. 2025లో ఒక్క వారం కూడా మిస్ కాకుండా ప్రతి ఆదివారం మీ సన్నిధిలో కనబడేలాగా, మీ దీవెనలు పొందేలాగా సహాయం చేయండి. ఈ 2025వ సంవత్సరం ఈ సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అవన్నీ శారీరకంగా, మానసికంగా, ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందిన కుటుంబాల్లాగా ఉండడానికి సహాయం చేయండి. వారు ఎవరెవరు ఏ విధంగా కానుకిస్తున్నారో చూస్తున్న దేవా, వారిని 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా దీవింపు చేయమని మనవి చేస్తున్నాం. అన్నింటికి మించి మా ప్రభువుని పోలు నడుచుకునేలాగా, బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అని మా ప్రభు చేత మెప్పును పొందేలాగా మాకు నేర్పించండి. తిరిగి విడిచిన బిడ్డలందరితో మీ ఆశీర్వాదాలు ఉంచండి. మా కొరకు అన్యులు
పలహారం సిద్ధం చేశారు. ఆ పలహారం మా ముందుంది నాయన, దానిని ఆశీర్వదించండి, పంచుకున్నట్లు సహాయం చేయండి. మరణం వరకు మేము నమ్మకంగా ఉండడానికి మాకు నేర్పించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.